చేయండి. ఇలాంటి రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాట్ విషయానికి వస్తే ఫ్రాన్సిస్ ఒక షాడో కాప్, అంటే పోలీసులు చేయలేనివి చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేసే మనిషి. అంత టెన్షన్స్లో కూడా చిల్గా ఉండే ఫ్రాన్సిస్కి అనుకోకుండా ఒక పిల్లాడు పరిచయం అవుతాడు. తర్వాత తన లైఫ్ ఎలా మారింది, ఇంతగా పిల్లాడి ఎవరు, అండ్ కంగువా ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. పాజిటివ్స్ మాట్లాడుకుంటే సూర్య యాస్ కంగువా గేవ్ ఏ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. ఎంట్రీ సీన్ తోపు ఉంటది, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి భయ్యా, కిల్లర్ అంతే. ఎమోషన్స్ అండ్ యాక్షన్ ని సూపర్ గా పండించారు. మూవీ మొత్తం తన షోల్డర్స్ మీద క్యారీ చేశారు. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శివ ఇస్ గుడ్ అని చెప్పొచ్చు. ఇట్స్ లార్జ్ స్కేల్ అండ్ బిగ్ స్టోరీ. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కి ఆయన స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కొన్ని చోట్ల ఇది చాలా బాగా వర్క్ అయింది. బాబు రోల్ లో చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్ అతని ఎమోషన్ మీదే రన్ అవుతుంది, నీట్ గా చేశాడు. ఆ పోర్షన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ బాగా వర్క్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బై సుప్రీం సుందర టాప్ నాచ్. సెకండ్ హాఫ్ లో వచ్చే క్రోకోడైల్ సీక్వెన్స్, స్లో ఫైట్ అండ్ ఫారెస్ట్ ఫైర్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి హైలైట్స్. వాటిలో ప్రజెంట్ చేసిన ఐడియాస్ వల్ల కంగువా క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మంచి హై ఇచ్చాయి ఈ పోర్షన్స్ మాత్రం. సినిమాటోగ్రఫీ బై వెట్రి పళనిసామి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బై యూవీ అండ్ స్టూడియో గ్రీన్ ఆర్ ఎక్సలెంట్. బిగ్ స్క్రీన్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే విజువల్స్ ఇచ్చారు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ టీమ్స్ కి మేజర్ మెన్షన్ ఇవ్వాలి. ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి చాలా వర్క్ చేశారని క్లియర్ గా తెలుస్తుంది. గ్రేట్ ఎఫర్ట్. లాస్ట్ లో క్యామియో వర్క్ అయింది. స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ తో ఎరక్కొట్టాడు. ఉన్న 5 minutes లో అనిపించాడు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, కాన్ఫ్లిక్ట్ అండ్ క్లిఫ్ హ్యాంగర్ అన్ని ఆ క్యామియోతో సాటిస్ఫై అయిపోయాయి. ఆగండి, అలా అని ఇదే మాస్టర్ పీస్ అనట్లేదు. ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్ గా ఉంటది. అసలు ఎంగేజింగ్ గా ఉండదా అంటే ఉంటది, కానీ ఎక్కడం కష్టంగా ఉంటది. దీనికి మెయిన్ రీజన్ ఎడిటింగ్ చాయిసెస్ ఫర్ ద ఫిల్మ్. ఒక వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, అది కూడా ట్రైబల్ కాన్సెప్ట్స్ అన్నప్పుడు కొంచెం ఒక 5 minutes స్లో చేసి అన్ని అర్థమయ్యేలాగా చెప్పి అప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ పరిగెడతా ఉంటది అండ్ దానిలో ఉండే డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేసి అర్థం చేసుకునే టైంకి సీన్ అయిపోతుంది. దీనివల్ల కావాల్సిన ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. క్లైమాక్స్ లో క్యామియో వర్క్ అయినా అసలు యాక్చువల్ వరల్డ్ గురించి ఏది చెప్పలేదు. అంత పెద్ద పాయింట్ మొత్తమే సెకండ్ పార్ట్ లో చెప్తామన్నది ఎందుకో నాకు వర్క్ అవ్వలేదు. ప్రెసెంట్ వరల్డ్ థ్రెడ్ ని ప్రాపర్ గా డిజైన్ చేయలేదు. ఇక శివ గురించి ఎప్పుడూ ఉండే ఒక కంప్లైంట్, ప్రతిదీ లౌడ్ గా ఓవర్ ద టాప్ గా చెప్తారు అని. ఈ మూవీ స్టోరీ వెరీ లౌడ్, ఎందుకంటే ట్రైబల్స్ యాక్షన్ ఉంటది కాబట్టి. దానికి తోడు ప్రతి 5 minutes కి ఎవడో ఒకడో అరుస్తానే ఉంటాడు. చాలా రిపీటెడ్ అయిపోయింది అండ్ కొన్ని చోట్ల ఇరిటేట్ చేసింది కూడా. క్యారెక్టర్స్ కూడా కంగువా కాకుండా మిగతా అంత స్ట్రాంగ్ గా డిజైన్ చేయలేదు. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ మేజర్ డిసప్పాయింట్మెంట్ ఇస్ రాక్ స్టార్ డిఎస్పీస్ బీజిఎం. ఒక 4 థీమ్స్ ని పట్టుకొని వాటినే తిప్పి రిపీట్ చేశాడు. ఓవరాల్ గా సౌండ్ అయితే వెరీ ఇన్కన్సిస్టెంట్. కొన్ని మేజర్ సీక్వెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ క్రోకోడైల్ సీక్వెన్స్ లో అయితే 10 years బ్యాక్ బీజిఎం కొట్టాడండి. ఇంకెంతకంటే ఒక డిఎస్పీ ఫ్యాన్ గా నేనైతే ఏం చెప్పలేను. మంచి స్కోర్ ఉంటే ఇంకో లెవెల్లో ఉండాల్సిన సినిమా ఇది. ఫస్ట్ 20 minutes కూడా అంతంత మాత్రమే ఉండింది. ఫ్రాన్సిస్ క్యారెక్టర్ కి ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ పడుంటే క్లైమాక్స్ ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది. పర్ఫార్మెన్సెస్ పరంగా బాబీ డియోల్, కోవై సరళ, నటరాజన్ సుబ్రహ్మణ్యం అందరూ బాగానే చేశారు. ఓవరాల్ గా సినిమా పర్లేదండి. ఇట్స్ వాచబుల్ యాక్షన్ డ్రామా ఫర్ ఇట్స్ యాక్షన్ అండ్ స్కేల్. కానీ మీకు నచ్చడం నచ్చకపోవడం అనేది ఫస్ట్ హాఫ్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఆ వరల్డ్ అండ్ లవ్ టోన్ తో పాటు స్టోరీలోకి ఇన్వాల్వ్ అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ పోర్షన్స్ బాగా నచ్చుతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో